స్వీకరించాను. అంతకు ముందర నేను వేరే కాలేజెస్‌లో ఫ్యాకల్టీగా వర్క్ చేసేదాన్ని. ఓకే మేడం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీలాంటి ఇన్స్పిరేషన్ ఉమెన్‌ని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా మీ కాలేజీలో, మీ విద్యా సంస్థల్లో ఏదైనా స్పెషల్ ఏర్పాట్లు చేయడం గానీ, కార్యక్రమాలు ఏర్పాటు చేయడం గానీ ఏమైనా జరిగిందా? ఈ ఈ డిస్కషన్లో మంచి పాయింట్ అడిగారు. లెట్ మీ అప్రిషియేట్ ఫర్ ద క్వశ్చన్ ఆస్క్డ్. అయితే ఈరోజు మేము ఆల్రెడీ స్టూడియోకి వచ్చే ముందు కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థలో రాఖీ చౌహాన్ గారు, మేజర్ రాఖీ చౌహాన్ గారిని నిజంగా ఆవిడ్ని తీసుకొచ్చినందుకు చాలా గర్వపడ్డాం. నిజంగా చెప్పాలంటే ఆవిడ కథ వింటుంటే కళ్ళంటి నీళ్ళు వచ్చి ప్రతి విద్యార్థిని కూడా ఆవిడ్ని స్ఫూర్తిగా తీసుకోవాలి అనిపించింది. ఎందుకంటే మహిళా విద్య ప్రాధాన్యత లేని సంవత్సరాల నుంచి ఆవిడొచ్చి, అటువంటి స్థితిగతుల నుంచి ఆవిడొచ్చి చదువుకుని విద్యకు ప్రాతినిధ్యం ఇమ్మని వాళ్ళ అమ్మగారిని బతిమలాడి ఆవిడ ఎక్స్పెక్టేషన్స్ని ఈవిడ నిలబెట్టి ఈ రోజున ఇంత చక్కగా ఉన్నాను అంటే మా అమ్మగారికి, అంటే ఆవిడకి లేనిది, ఒక తల్లిగా ఆవిడకి లేనిది, ఆవిడ పోగొట్టుకున్నది కూతుర్లో చూడాలన్న తపనతోటి ఒక తల్లి తాలూకు అవగాహన అర్థం చేసుకుని నిజంగా ఆ అవకాశం ఇచ్చినందుకు రాఖీ చౌహాన్ గారు కూడా చాలా నిలబెట్టుకున్నారు. కాబట్టి ప్రతి విద్యార్థిని అంటే 18 నుంచి 20 సంవత్సరాలు, ఎస్పెషల్లీ మేము ఆ ఏజ్ గ్రూప్ని డీల్ చేస్తున్నాం కాబట్టి విద్యార్థుల్ని కనుక ఒక సూచకంగా ఇవాళ మా కాలేజ్ విద్యా సంస్థల్లో జరిగిన ఈ కార్యక్రమానికి మా ప్రతి ఆడపిల్లకి నిజంగా అప్రిషియేట్ చేశారు. దిస్ ఇస్ ఎ గుడ్ ఎఫర్ట్ టు ఐడెంటిఫై రియల్ విమెన్, రియల్ హీరోస్ వీ కెన్ సే. సో ఆవిడని వింటున్న ఆడిటోరియం కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది. అంటే కరెక్ట్గా ఒక మనిషిని ఒక సరైన సమయంలో ఒక సరైన స్త్రీని తీసుకొచ్చి వాళ్ళకి పరిచయం చేస్తే కొంత శాతమైన మార్పు అనేది వస్తుంది. కాబట్టి నిజంగా మా విద్యా సంస్థలకి నిజంగా మేము అంజలి ఘటిస్తాం. అంటే నిజానికి మేడం, మన స్త్రీలలో ఎంత